చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు, మీకు ఏమాత్రం సిగ్గు చరం, సీము నెత్తురు, మానవ అభిమానం, రోషం పౌరుషం ఉన్నా తక్షణం కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచిన, కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన మీ ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు బీసీల గురించి మాట్లాడాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మేము కేవలం మీ పాపులారిటీ వల్ల మాత్రమే మీరు గెలవలేదు. మీరు ఎమ్మెల్సీగా గెలవడం కోసం కొన్ని వందల మంది కాంగ్రెస్ కార్యకర్తల చెమట చుక్కలు ఉన్నాయి దాని వెనకాల. మా సత్తుపల్లి నియోజకవర్గంలోనే మా ఎమ్మెల్యే రాఘమయ్య గారు, మా దయానంద్ గారు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఇది కేవలం నేను కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పట్లా, ఒక బీసీ బిడ్డగా కూడా చెప్తున్నా. మీకు తక్షణం రాజీనామా చేసి అప్పుడు బీసీల గురించి మీరు మాట్లాడండి. అలాగే మీకు ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాం, మీరు భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో చేరకుండా, ఎందుకంటే బీసీలకి వెన్ను విరిచేలాగా నిర్ణయాలు తీసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి బీజేపీలో పంచన చేరకుండా బీసీలకి గొర్రెలకి, బర్రెలకి, చేపలకి, వాళ్ళకి పరిమితం చేసేసి, కుల వృత్తులకు పరిమితం చేసేసి, చదువులకి, రాజకీయాలకి, వ్యాపారాలకి దూరం చేసినటువంటి బీఆర్ఎస్ పంచన చేరకుండా మీకు నిజంగా రోషం పౌరుషం ఉంటే, నికార్సైన బీసీ బిడ్డ అయ్యుంటే తక్షణం నువ్వు ఒక పార్టీ పెట్టి, రాజకీయ పార్టీ పెట్టి, బీసీల కోసం ఓ రాజకీయ పార్టీ పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులను కలుపుకొని, వీలైతే ఓసీలో పేదలను కూడా కలుపుకొని అప్పుడు బీసీల కోసం పోరాడు, బీసీ ముఖ్యమంత్రిగా డెవలప్ కావడానికి ఆ నినాదంతో జనంలోకి వెళ్ళు. అంతేగాని ఇక్కడ ఒక పార్టీ మీద, ఒక కష్టం మీద గెలిచి, ఒక పార్టీ రెక్కల కష్టం మీద గెలిచి ఇప్పుడు అడ్డగోలుగా బీసీల గురించి మాట్లాడి తప్పులు అని చెప్పేసి, లెక్కల్లో లోపాలని చెప్పేసి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.